అగ్నిపర్వతాలు అంటే లావా, బూడిద, విషవాయువులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అంటార్కిటికాలో ఉన్న ఓ అగ్నిపర్వతం మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఏటా కోట్ల రూపాయల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని సూక్ష్మ కణాల రూపంలో గాల్లోకి విడుదల చేస్తోంది. ఈ అరుదైన ప్రకృతి విశేషం ఇప్పటికే శాస్త్రవేత్తలకు అంతుబట్టని మిస్టరీగా మిగిలింది. అంటార్కిటికాలోని రాస్ దీవిలో ఉన్న మౌంట్ ఎరెబస్ ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతం. ఇందులో ఎప్పుడూ మరికే లావా సదస్సు ఉంటుంది. అదే దీని ప్రత్యేకతల్లో ఒకటి. మరో విశేషం ఏంటంటే ఈ అగ్నిపర్వతం నుంచి రోజు సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారం సూక్ష్మ స్ఫటికాల రూపంలో బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుత బంగారు ధరల ప్రకారం చూస్తే ఇది రోజుకు సుమారు 5.6 లక్షలు, ఏడాదికి దాదాపు 19 కోట్ల విలువ చేస్తుంది. ఈ బంగారం సాధారణంగా కనిపించే ధూళి కాదు, అత్యంత సూక్ష్మమైన స్ఫటికాల రూపంలో ఉంటుంది. కొన్ని కణాలు 60 మైక్రోమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయువులతో కలిసి ఇది దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి చివరకు అంటార్కిటికా మంచుపై పడతాయి. బంగారం కణాలు అగ్నిపర్వతాల నుంచి బయటకు రావడం కొత్త విషయం కాదు. హవాయిలోని కిలవియా, ఇటలీలోని ఎట్నా, అలాస్కాలోని అగస్టిన్, మెక్సికోలోని ఎల్చినోన్ పర్వతాల దగ్గర కూడా స్వల్ప స్థాయిలో ఇలాంటి ఆనవాళ్లు గుర్తించారు. అయితే మౌంట్ ఎరెబస్ లో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా జరుగుతోంది. ఈ బంగారం ఎలా ఏర్పడి గాల్లోకి చేరుతుందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు శాస్త్రవేత్తలు అగ్నిపర్వత వాయువులు చల్లబడే సమయంలో బంగారం స్ఫటికాలుగా మారుతుందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం లావా సరస్సు ఉపరితలంపైనే ఈ స్ఫటికాలు ఏర్పడి తర్వాత వాయువులతో కలిసి గాల్లోకి ఎగిరిపోతాయని అంచనా వేస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా పరిశోధనలు సాగుతున్నా ఈ రహస్యం ఇంకా వీడలేదు.